వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలని 67 లక్షల మంది మహిళలు ఇప్పుడు ఆల్రెడీ మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఇంకా 1 కోటి వరకు చేర్చాలన్న ఆలోచనలో ఉన్నాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించినాం. 10 లక్షల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయిస్తున్నాం. కాబట్టి మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ఎక్కడ కూడా వెనుకకు పోవడం లేదు. మా ముఖ్యమంత్రి కూడా మాట మరువడు, మాట మడమ తిప్పడు అన్న విధంగా అన్ని హామీలను కూడా నెరవేర్చబోతున్నాం. కాకపోతే ఎలక్షన్స్ కోడ్ వచ్చి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇంకా మాకు 5 ఏళ్ల కాల పరిమితి ఉంది. మేము వచ్చి 2-3 నెలలు కూడా పూర్తయి జస్ట్ 4th మంత్ లోపల ఉన్నాం. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా గతంలో ఆలోచన చేస్తే సహజ న్యాయ సూత్రాలను మనం ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం కూడా వచ్చిన 2-3 నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ఇక్కడ కోడ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. నేను చాలా గ్రామాలకు వెళ్ళాను, అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో ఎట్లయితే ఓట్లు వేసినామో రెట్టింపు ఓట్లు వేస్తామని చెప్పారు. ఎందుకంటే నేను అప్పుడు అధికారంలో లేనప్పుడే నాకు 25,000 ఓట్లు వేసారు. ఈరోజు అధికారంలో ఉన్నారు, అధికారులు మనోళ్ళు, పథకాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి ఉంది, గవర్నమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పరిగి నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీతో డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని గెలిపించడానికి మొత్తం పరిగి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా అహర్నిశలు పనిచేస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో సీత గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకం. ఈరోజు ఉదయం నేను రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు సాయంకాలం పరిగి నియోజకవర్గంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా నేను ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో మంచి సంతోషాన్ని నేను చూస్తున్నాను. చాలా వరకు నేను వెళ్ళిన చోటల్లా అమ్మ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఆ తర్వాత మాకు ఎప్పుడు ఇండ్లు అన్నది తెలియదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మాకు ఇండ్లు వస్తాయి అన్న సంతోషం మాకుంది. కాబట్టి మేము మళ్ళీ కాంగ్రెస్కే ఓటేసి మేము గెలిపించుకుంటాము అని మహిళలందరూ కానివ్వండి, మరి అప్పట్లో ఇందిరమ్మ ఇండ్ల తర్వాత ఎప్పుడు కూడా ఇల్లు రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఒక విశ్వాసాన్ని, ఒక సంతోషాన్ని నేను చూస్తున్నా. మరి అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెనకాల అందరూ వస్తున్న, నా సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరూ వచ్చేసి, మేడం మేము ఎప్పుడు రంజిత్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల్లో మేము ఆయన్ని చూసాము, ఎప్పుడు కూడా మాకు ఏ సహాయం కావాలన్నా రంజిత్ రెడ్డి గారు చేశారు. ఈ 5 ఇయర్స్లో ఆయన ఎప్పుడు ఏ అవసరం ఏదో మాకు కావాల్సినా కూడా ఆయన దగ్గరుండి మా సమస్యలను విన్నాడు. అందుకే ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఆయన కోసం మేము అహర్నిశలు కష్టపడతాము. భారీ మెజార్టీతో మేమే గెలిపించుకుంటాము. మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదే నేను వింటున్నాను. ఒక నాయకుడికి ఆయన 5 ఏళ్లుగా ఆయన చేసిన అభివృద్ధికి ఇది నిదర్శనం. ఇంతకంటే ఒక నాయకుడికి సంతోషమే వేరే ఏముండదు. ప్రజల్లో ఆయన అభిమానాన్ని, చాలా మంచి అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ అభిమానము, ప్రేమనే తప్పకుండా మళ్ళీ ఎలక్షన్స్లో మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను గాఢంగా నమ్ముతున్నాను. మరి అందరికి కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, మళ్ళీ కూడా ఇప్పుడు 5 సంవత్సరాల్లో సార్ రంజిత్ రెడ్డి సార్ ఎట్లయితే అందరి వెంట ఉండి ఏ రోజైనా కూడా ఏ అవసరం వచ్చినా ఎప్పుడు కూడా ఆయన మీ వెంటే ఉంటాడు, మీతోటే ఉంటాడు. మీ అవసరాలు ఎప్పుడు ఏది ఉన్నా కూడా తప్పకుండా మీ వద్దకు వస్తాడు, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. కాబట్టి అందరూ కూడా ఆయనకి మంచి మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.